ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో యశస్వి జైస్వాల్తో కలిసి సాయి సుదర్శన్ భారత జట్టు ఓపెనర్గా బరిలోకి దిగాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. సాయి సుదర్శన్ మంచి క్లాస్ ప్లేయర్ అని, అతడి టాలెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. శుభమన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు రావాలని సూచించాడు. భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో తొలి టెస్టు ఈ నెల 20న ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ పలికిన తర్వాత టీమిండియా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక రోహిత్, కోహ్లీ టెస్టులకు దూరం కావడంతో వారి ప్లేసులను భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ రోహిత్ శర్మ ప్లేస్ లో జైస్వాల్ తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారనేది ఆసక్తి నెలకొంది. కొంతమంది కేఎల్ రాహుల్ వైపు చూపిస్తుంటే మరికొంతమంది కొత్త బ్యాట్స్మెన్ ని ఎంచుకోమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చాలా మంది జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడుతుంటే పాంటింగ్ మాత్రం కొత్త ప్లేయర్ సాయి సుదర్శన్ ను జైస్వాల్ కి జోడీగా పంపాలని సూచించాడు. అందుకు గల కారణాన్ని కూడా వివరించాడు. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ క్లాస్ టెక్నిక్ ఉన్న ప్లేయర్ గా కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో అతడు జైస్వాల్ తో ఓపెనింగ్ చేస్తాడని నేను భావిస్తున్నా. సుదర్శన్ టెస్టుల్లో ఖచ్చితంగా రాణిస్తాడని అనుకుంటున్నా. ఓపెనర్ గా ఇద్దరు యువ ఆటగాళ్లు ఉంటే 3వ స్థానంలో అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ లేదా కరుణ్ నాయర్లని ఆడించేందుకు వీలుంటుంది. అదే జరిగితే కెప్టెన్ శుభమన్ గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందని, ఈ నిర్ణయం శుభమన్ గిల్ కు మేలు చేస్తుందంటూ రికీ పాంటింగ్ అన్నాడు. యశస్వి జైస్వాల్, సుదర్శన్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, కరుణ్ నాయర్లు టాప్ 5 లో బ్యాటింగ్ ను కొనసాగిస్తే ఇంగ్లాండ్ పై మంచి స్కోర్ ను రాబట్టే అవకాశం ఉందని రికీ పాంటింగ్ అన్నాడు.